Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో మనం క్యాండిల్స్టిక్ అనాలిసిస్ లోని ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఆఫ్టర్ ఈ క్యాండిల్స్ తర్వాత మనం ట్రేడింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో 9 ట్రేడ్స్ మనం తీసుకున్నామండి. ఈ ట్రేడింగ్ లో ఏంటంటే ఈ వీడియోలో 9 ట్రేడ్స్ ఎట్ ఏ టైం, అంటే 1 minute లో 9 ట్రేడ్స్ చేయగలమా లేదా అని చెప్పి జస్ట్ చూస్తున్నాం. సో చూద్దాం ఇందులో లేట్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, లేదు రాంగ్ ట్రేడ్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆఫ్టర్ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవడానికి అక్కడ అంటే నేను అనాలిసిస్ చేసింది ఏంటి అనే విషయం కూడా నేను డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ గా నా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకే, 15 more seconds. Okay, let's find. సో అవుట్ ఆఫ్ 9 2 ట్రేడ్స్ అనేది మిస్ అయ్యా నేను. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, దిస్ వన్ ఈస్ గుడ్ ఎంట్రీ. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో గుడ్ ఎంట్రీ. దిస్ వన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, దిస్ వన్ ఈస్ ఫైన్. And this one is also good entry. Okay, what is this one? Completely the wrong trade in the. This one is the wrong trade. So analysis చేసేటప్పుడు నేను ఈ పాయింట్ చూడలేదు. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూడలేదు. సో అందువల్ల ఇది కంప్లీట్ గా అంటే చూడండి, కొన్ని లేట్ ఎంట్రీస్ ఉంటే ఇట్స్ ఫైన్, బట్ దిస్ వన్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ఎంట్రీ నాది. ఓకే, గుడ్ ఎంట్రీ. ఓకే, గుడ్ ఎంట్రీ. వాట్ ఈస్ దిస్ వన్? ఓకే, సి ఇక్కడ లిజన్, నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రైటే, నేను ట్రేడ్ ఏదైతే చేశానో అది రైటే, బట్ ఒక విషయం చెప్పుకోవాలి. సమ్ టైమ్స్ ఇక్కడ సెల్లర్ వచ్చి ఆఫ్టర్ బయ్యర్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ ఫిల్అప్ చేసి అప్పుడు ఇక్కడ నుంచి సెల్లర్ రావడం జరుగుతుంటది. ఓకే, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. ఓకే, దిస్ వన్ ఈస్ ద ఫెయిల్యూర్. వి యాక్సెప్ట్ దట్. ఓకే, ఓకే, ఎగ్జాక్ట్ గా నా ఎంట్రీ పాయింట్ దాన్ని బట్టి అప్ సైడ్ వెళ్ళి ఆఫ్టర్ దట్ సెల్లర్స్ వచ్చారు. సి యాక్చువల్ గా ఇక్కడ నేను ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే చూడండి ఇక్కడ అంటే లైట్ గా వెరీ వెరీ వీక్ ఎంట్రీ అనమాట బయ్యర్స్ అనేవాళ్ళు. బట్ నేనేం ప్రిడిక్ట్ చేశానంటే ఇక్కడ ట్రేడ్ రైట్ అయింది. ఓకే, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బయ్యర్స్ అట్లీస్ట్ మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసుకొని అప్పుడు మళ్ళీ సెల్లర్స్ వస్తారు అనుకున్నాను. బట్ ఇక్కడ నాట్ అన్ ఇష్యూ. ఆఫ్టర్ ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత సెల్లర్స్ వచ్చారు, బట్ మై ట్రేడ్ ఈస్ రైట్. ప్రిడిక్ట్ చేసింది రైటే. సి చూడండి, కొన్నిసార్లు మైనస్లు వస్తాయి, ఇట్స్ కామన్ ట్రేడింగ్ అనేటప్పటికి. బట్ అయితే నేను చేసిన దాంట్లోనే ఇది కంప్లీట్ గా మిస్టేక్. ఇది చూడండి, ఇది కంప్లీట్ గా మిస్టేక్ అనమాట. నేను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది నేను చూడలేదు, ఇది రాంగ్ ట్రేడ్. ఇది ఈ విషయానికి వచ్చేటప్పటికి లేట్ ఎంట్రీ అనుకోండి పర్వాలేదు, అంటే మన ప్రిడిక్షన్ రైట్ అయితే పర్వాలేదు. ఇక్కడ విషయానికి వచ్చేటప్పుడు చూడండి, నాది లేట్ ఎంట్రీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నేను బయ్యర్ డెఫినెట్ గా ఈ లెవెల్ వరకు క్రాస్ చేసుకొని ఆఫ్టర్ దట్ సెల్లర్ వస్తాడని అనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఫుల్ఫిల్ చేసి బయ్యర్ వెళ్ళడం కానీ లేదంటే సెల్లర్ రావడం కానీ జరుగుతుంది. దిస్ వన్ అన్నది అంటే ఇది చూడండి ప్రిడిక్షన్ రైటే, బట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. ఓకే, ఎనీవే, సో కమింగ్ టు ద పాయింట్, మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎలా చెయ్యొచ్చు ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ వీడియో కూడా నేను రికార్డింగ్ చేయడం జరిగింది. సో 9 ట్రేడ్స్ రైట్ అయితే బాగుంది నాకు, బట్ 7 ట్రేడ్స్ మాత్రమే రైట్ అయ్యా. 2 ట్రేడ్స్ అనేది నేను లూజ్ అయ్యా. అందులో ఒకటి కంప్లీట్ గా నాదే మిస్టేక్, నేనే కరెక్ట్ గా అక్కడ అనాలిసిస్ చేయలేకపోయాను. వై? బికాస్
1 minute లో నేను ట్రేడ్ చేసేద్దాం అని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసా. సో అయితే మీరైతే మాత్రం ఇలాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ట్రేడ్ చేసేటప్పుడు కానీ ఈ 1 minute లోనే చేసేద్దాం అని అనుకోకండి. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎన్నో ట్రేడ్స్ మీరు చేస్తుంటే గానీ ఇలాగా మీకు ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ జరుగుతున్న సెనారియో ఏంటని చెప్పి అనాలిసిస్ చేయలేరు. సో అయితే నేను ఇందులో నుంచి ఒక టిప్ అనేది నేను చెప్తాను చూడండి. మీరు ట్రేడింగ్ నేర్చుకుందాం అని అనుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా ఎలా కాదన్నా గుడ్ ట్రేడర్ అవ్వాలి, ట్రేడింగ్ అన్నది మనకు అర్థం కావాలి అని అనుకుంటే ఒక విషయం నేను చెప్తాను చూడండి. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడ ట్రేడ్ చేసినా సెనారియో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సి అయితే ఫస్ట్ మీకు ఎక్కడ చేస్తున్నావు అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసుకోవడం కోసం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రేడ్ చేసినానంటే నేను ఐడెంటిఫికేషన్ చేసుకున్నాను ఏమని సెల్లర్స్ ఇక్కడ నుంచి వస్తున్నారు, ఆఫ్టర్ బయ్యర్స్ రియాక్ట్ అయ్యారు, సెల్లర్స్ రిజెక్ట్ అయిన మళ్ళీ బయ్యర్స్ ఎంట్రీ అయ్యారు. సో సెల్లర్స్ ఎంట్రీ పాయింట్స్ అనేది ఇంకా అప్ సైడ్ ఉన్నది కదా, సో కాబట్టి బయ్యర్ వస్తాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే ఎంట్రీస్ తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు రావాల్సింది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ లోని ఎక్కడి నుంచి సెల్లర్స్ వస్తున్నారు, ఎక్కడి నుంచి బయ్యర్స్ వస్తున్నారు, వీటిలో ఇంకా బోల్డ్ స్ట్రాటజీస్ ఉంటాయండి. అంటే మీరు నేర్చుకునే విధానంలోనే ఒకసారి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మీరు ఎలా నేర్చుకుంటే అంటే చూడండి, మీకు ట్రేడింగ్ వస్తుందా రాదా, చాలా మంది ఏంటంటే మనీ లాస్ అయిపోయి మనకు రాదు అని అనుకుంటుంటారు. బట్ మీకు వచ్చేటప్పటికి మీరు ట్రేడింగ్ లో చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి మీరు సపోర్ట్ అనుకున్నారు అనుకోండి. ఇక్కడే నేను చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సపోర్ట్ అనుకున్నారు మీరు. ఓకే, ఫస్ట్ ఈ సపోర్ట్ అనేది ఇలా డ్రా చేయండి. ఓకే, డ్రా చేశారు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, నెక్స్ట్ ఈ లెవెల్ రీచ్ అవ్వలేదు, ఆఫ్టర్ రీచ్ అయింది బయర్స్. సో ఇలా 2 పాయింట్స్ సపోర్ట్ ని డ్రా చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ అలాగే ఒక రెసిస్టెన్సీ తీసుకున్నారు అనుకోండి, ఇలాగ 2 పాయింట్స్ టచ్ అయిందని చూడండి మార్కెట్. దీన్ని బట్టి మీకు ఏంటి వస్తుంది అని అంటే ఫస్ట్ మార్కెట్ ని అనలైజ్ చేయడం అనేది వస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు చాలా మంది చెప్పారు, ఏమని చెప్తారు, స్టాక్ మార్కెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఉన్నది అంటే అది సపోర్ట్ దగ్గర మాత్రమే మనం చూసుకోవాలి, ఒక క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ వచ్చిందంటే అది సపోర్ట్ దగ్గర మనం చూసుకోవాలి, ఇలా సంథింగ్ ఎల్స్ చెప్తారు. బట్ మీరు ఓన్ గా ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఎక్కడ ఐడెంటిఫై చేయగలరు? ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటి, ఐడెంటిఫికేషన్స్ రావాలి. సో ఈ ఐడెంటిఫికేషన్స్ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే చార్ట్స్ తీయండి. అది 1 minute కావచ్చు, 5 minutes కావచ్చు, 15 minutes కావచ్చు, ఎనీ టైం ఫ్రేమ్ లోని సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఒక లైన్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు ఒక లైన్ మార్క్ చేసుకోండి. మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. దీనివల్ల మీకు ఏంటి అని అంటే ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ లోని అది రికగ్నైజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ విధంగా, ఓకే సెల్లర్స్ ఇక్కడ నుంచి వచ్చారు, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే సెల్లర్స్ ఉన్నారు, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నాకు ఏదో బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, సో నేను ఇక్కడ ట్రేడ్ చెయ్యను, బయింగ్ సైడ్ నేను చూడను, సెల్లింగ్ సైడ్ నేను చూస్తా. ఇలా మీరు ఐడెంటిఫికేషన్స్ అన్నది చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది ఏంటంటే మాకు వచ్చు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చు, నిజంగా వచ్చినట్టయితే మరి ఎందుకు లూజ్ అవుతున్నారు, ఈ పాయింట్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేస్తే కాదండి, మనం ఎక్కడైనా ట్రేడ్ చేస్తున్నామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే డిమాండ్ అండ్ సప్లై జోన్స్ దగ్గర మనం చేస్తున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటాం. కాకపోతే అవే గాని పర్ఫెక్ట్ గా అనలైజ్ చేయగలిగితే అప్పుడు మీరు ఎప్పటికీ లూజర్స్ అన్నవి అవ్వరు. మీ ట్రేడింగ్ అన్నది ఇంప్రూవ్మెంట్ అన్నది అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. మీరు నేర్చుకునే విధానాన్ని మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఒక లైన్ నేను డ్రా చేశాను. ఓకే ఓకే ఓకే, ఇలా 3 times నేను ఐడెంటిఫికేషన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇక్కడ ఒక బయ్యర్ నాకు వచ్చాడు. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తా, ఇక్కడ బయ్యర్ వచ్చాడు కదా, ఓకే బయ్యింగ్ సైడ్ మనం తీసుకోలే లేదా అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సపోర్ట్ కింద నేను డ్రా చేసుకున్నా. ఇక్కడ డ్రా చేసుకునేటప్పుడు ప్రీవియస్ గా నేను చెక్ చేస్తా. ఓకే, ఈ 3 times లోని మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే చూడండి, 3 times లోని ఫస్ట్ దానికన్నా సెకండ్ లో నెక్స్ట్ వన్ అన్నది అంటే ఫస్ట్ దాంతో కంపారిజన్ చేసుకుంటే ఈ 2 points కూడా లో ఫామ్ చేసాయి. దిస్ వన్ లో ఫామ్ చేసింది, దిస్ వన్ లో ఫామ్. అంటే నెక్స్ట్ టైం మార్కెట్ వస్తే ఇది బ్రేక్ చేయడానికి, అంటే చూడండి లాస్ట్ టైం ఇక్కడ నుంచి బయ్యర్స్ ఇంట్రెస్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ అయ్యారు. సో అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశారు.
సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికన్నా ఇది లో ఫామ్ చేసింది, నెక్స్ట్ ఫస్ట్ దానికన్నా సెకండ్ వన్ కూడా లో ఫామ్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ బయ్యింగ్ చేస్తే బయ్యింగ్ ఆపర్చునిటీ నేను చూడను, సెల్లింగ్ బ్రేక్అవుట్ తర్వాత సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం నేను చూస్తాను. ఈ పర్స్పెక్టివ్స్ మీరు చూడండి. మీ ట్రేడింగ్ అనేది స్టెప్ బై స్టెప్ అలాగా ఇంప్రూవ్ అన్నది అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను కొంతమంది క్లాసెస్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ క్లాసెస్ నేను చెప్పినా సరే ఆ క్లాసెస్ లో కూడా నేను ఏం చేపిస్తానంటానంటే వాళ్ళతోటి ఎవ్రీ టైం మీరు హోంవర్క్ చేసి అది నాకు ప్రెజెంట్ చేస్తే అందులో ఉన్న రైట్ ఆపర్చునిటీస్ ఏంటి, రాంగ్ ఆపర్చునిటీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. కమింగ్ టు ద పాయింట్, చూడండి, ఇలాగ వాళ్ళతో ప్రతిదీ ఐడెంటిఫికేషన్స్ నేను నేర్పిస్తాను. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ రైట్ చేస్తున్నారు, అసలు చేయడానికి రీజన్స్ ఏంటని నేను ఇలాగ ఎవ్రీథింగ్ వర్క్ ఇస్తాను అనమాట. ఈ వర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కడ ఐడెంటిఫై చేయగలుగుతారు ఏంటి అనే విషయం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాగ ప్రతిదీ దీంట్లో చేస్తున్న మిస్టేక్స్ నెక్స్ట్ టైం అక్కడికి వస్తే ఆపర్చునిటీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూపించడం జరుగుతుంటది. నెక్స్ట్ నేను ఏం చేశాను, అది అయిన తర్వాత అందులో ఉన్న మిస్టేక్స్ కావచ్చు, ఏమైనా రైట్ ఉంటే అవి నేను చెప్పి ఆఫ్టర్ ఆ వర్క్ ని చెక్ చేసి దెన్ నేను మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ ఐడెంటిఫికేషన్స్ చేసి వల్ల చూడండి, వీటిలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఐడెంటిఫై చేసే వల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఇప్పుడు విషయానికి వచ్చేటప్పటికి చూడండి, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి చూడండి ఏం జరిగిందో. అన్ని లేవు, ఒరిజినల్ గా ఏవేవి ఇందులో ఏవేవి ఐడెంటిఫికేషన్స్ చెయ్యొచ్చు. సో ఇలాగా ఆల్మోస్ట్ అన్ని మారుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని ఎక్కడెక్కడ చెయ్యొచ్చు, ఏంటేంటి చెయ్యొచ్చు, ఎక్కడైతే మనం ట్రేడింగ్స్ తీసుకోవచ్చు, ఎక్కడ ట్రేడింగ్స్ తీసుకోకూడదు, స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి, ఇప్పుడు ఫస్ట్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటి, సపోర్ట్ టు రెసిస్టెన్స్ అన్నవి చాలా సార్లు వస్తుంటది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఇవి మాత్రమే ఐడెంటిఫికేషన్స్ చేయడం వస్తాయి. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమొస్తుంది, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఎక్కడ పని చేస్తుంది, ఎక్కడైతే పని చెయ్యదు అన్న విషయం వస్తుంది. ఆ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ పని చేస్తుందంటే ఇక్కడ పని చేయడానికి రీజన్స్ ఏంటి అన్న విషయం వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. ఇలాగ పాయింట్ బై పాయింట్. ఇప్పుడు ఇందులో ఉన్నాయి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ వస్తాయి, క్యాండిల్స్టిక్ సైకాలజీ వస్తుంది, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి, క్యాండిల్స్టిక్స్ లో ఉండే బయ్యర్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నారు, సెల్లర్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకు తెలుస్తుంటది. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రెండ్ విధంగా చూసుకోవచ్చు, నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ విధంగా చూసుకోవచ్చు, నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్స్ విధంగా చూసుకోవచ్చు, నెక్స్ట్ కాన్సెప్ట్ విధంగా చూసుకోవచ్చు, నెక్స్ట్ స్ట్రాటజీస్ విధంగా చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. అంతేగాని మనకి ఇలా చెప్పారు కదా, ఓకే మనం బ్లైండ్ గా చేసేస్తాం అని అనుకుంటే, యాక్చువల్ గా నేను నిన్న లాస్ట్ వీడియో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పకముందు ఇంకొక నేను వీడియో రికార్డ్ చేశాను. సో అందరు చెప్తున్నట్టుగా సపోర్ట్ అయితే ఇక్కడ బై కదా చెప్పారు, సో నేను బై చేస్తాను, సో ఆ ట్రేడ్ లూజ్ అవుతుంది చూడండి అని చెప్పి నేను చేశాను. బట్ అందులో ఏంటంటే నా వాయిస్ అన్నది రికార్డ్ అవ్వలేదు, అందువల్ల నేను అది పోస్ట్ చేయలేకపోయాను. ఆఫ్టర్ దట్ దాని తర్వాత మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అని అంటే నేను అందులో రివీల్ చేయట్లేదు, కానీ కొంచెం బెటర్ గా మీరు ఇవి చూడడానికి ట్రై చేయండి అని చెప్పి ఏదో ఒక లాజిక్ చెప్పాను అంతే. మీకు ట్రేడింగ్ రావాలి అని అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో అది స్టెప్ బై స్టెప్. ఒక్కసారి ఈ రోజు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫస్ట్ డే మనకు సైకిల్ తొక్కడం అనేది రాదు, ఆఫ్టర్ దట్ మెల్లిగా మనకి వస్తుంది. ఎందుకు, మన బ్రెయిన్ కావచ్చు, మన బాడీ కావచ్చు, అది ఎలాగ డైరెక్షన్స్ అన్నది చూపిస్తుంది, మనం ఎలాగని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేయడం వస్తుంది. మార్కెట్ లో కూడా అంతే, మనం ఐడెంటిఫికేషన్స్ ఎలా చేయగలం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక రెసిస్టెన్సీ దగ్గర నుంచి మార్కెట్ అనేది వచ్చింది, నెక్స్ట్ మార్కెట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఇలా బయ్యింగ్ జరిగింది, నేను ట్రేడ్ చేయను,
నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ, ఇది నాకు రెసిస్టెన్సీ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే నేను అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రంకే నేను ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగా మీరు చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో నేను కంపారిజన్ చేసుకుంది ప్యాటర్న్స్ చూస్తాను, చార్ట్ ప్యాటర్న్స్ చూస్తాను, నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ చూస్తాను, నెక్స్ట్ ట్రెండ్ ఇటు పక్క ఉన్నది అనే విషయం కూడా నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ అంటే చూడండి, ఇది 1 minute కాబట్టి ఓకే. కాకపోతే ఏంటంటే నేను స్టాక్ మార్కెట్ లో చేసేటప్పుడు 1 minute 2 minutes 5 minutes అన్నట్టుగా నేను చూడను. అక్కడ చూసి నేను ఆప్షన్స్ లో చూస్తాను కాబట్టి మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, టైం ఫ్రేమ్ ఎలాగుంది, డే టైం ఫ్రేమ్ నాకు ఎలా చెప్తుంది, 4 hours చార్ట్ నాకు ఎలా చెప్తుంది, 1 hour చార్ట్ అనేది నాకు ఎలా చెప్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని కూడా నేను చూసుకొని ప్రిడిక్ట్ చేసి అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేశాను. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ అనాలిసిస్. నేను లాస్ట్ వీడియోలోనే అది చెప్పడానికి నేను ట్రై చేసా, అదే కూడా చెప్పా. మరి ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెక్ చేసి చూడండి. అనాలిసిస్ చేస్తేనే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్సీ అనేవి మీకు పనిచేస్తాయి. ఎందుకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి అనాలిసిస్ చేస్తేనే మీకు పనిచేస్తాయి అంటే, ఇప్పుడు నేను అనాలిసిస్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే తీసుకోవాలా తీసుకోకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తాను అనమాట. అండర్స్టాండ్? ఓకే. ఎనీవే, మీకు నా దగ్గర కోర్సెస్ నేర్చుకున్నాను సరే, ఎవరైనా క్లాసెస్ నేర్చుకున్నానంటప్పటికి వేరే ప్రైజ్ నేను తీసుకుంటాను. ఎనీవే, నా దగ్గర ఉన్న మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేసిన అందులోనూ ఉండేది ఏంటి అని అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ అనాలిస్టిక్స్ కావచ్చు, అంటే ఎలాగ అనాలిసిస్ చేయొచ్చు, ఒక క్యాండిల్ తర్వాత మనం సెల్లింగ్ చేసుకోవడానికి బయ్యింగ్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి ఇలా డిఫరెంట్ గా ఉంటది. ఎవరికైనా సరే పర్చేస్ చేసుకుంది అనుకుంటే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే నా ఛానల్ ని ఎవరైతే 10 members కి షేర్ చేస్తారో వాళ్ళకి 399 rupees కి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. ప్రతి వీడియోలోనే ఒక్కొక్క లాజిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ట్రేడ్ తీసుకోవడానికి అక్కడ రీజన్స్ ఏంటి అని కూడా. సో బెటర్ గా మీరు ట్రేడ్ చేసేటప్పుడు అది ఆ పర్స్పెక్టివ్ పాయింట్స్ అనేది మీకు యూజ్ అవడం జరుగుతుంటది. ఓకే, సో ఇలాంటి కంటెంట్స్ ఇంకా కావాలి అని అనుకునేటట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం తెలియని వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.